మొత్తం దండ పక్కన పెట్టండి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కోట్రపాడు గ్రామ కాపురస్తులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వల్లభనేని వంశీమోహన్ గారి అభిమానులు అందరూ పిలువగా మేము రావడం జరిగింది. ఆయనకి ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆయన మరణించే వరకు కూడా ప్రతిరోజు పేదవాడి గురించి ఆలోచించడమే, రైతుల గురించి ఆలోచించడమే, మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో భాగంగా నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు కూడా విద్యా, వైద్యం చాలా గొప్పగా తీర్చిదిద్దినట్టి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది రిక్షా కార్మికుల పిల్లలు కానీ, సామాన్య కుటుంబీకుల కూలి పని చేసుకునే కుటుంబీకుల పిల్లలు కానీ, అందుట్లోంచి మేధావులను చాలామందికి చదువు చెప్పడం వలన వాళ్ళ పిల్లలు ఇవాళ మంచి ఉద్యోగాల్లో అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో అనేక చోట్ల సెటిల్ అయినటువంటి కుటుంబాలు ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి గొప్ప నాయకుడు నిజంగా చనిపోవడం అనేది ఈ రాష్ట్రానికి దురదృష్టకరం. అలాగే రైతుకి ఉచిత కరెంటు ఇచ్చినటువంటి, ఫస్ట్ సంతకం పెట్టి ఉచిత కరెంటు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు పుచ్చుకుని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ హాస్పిటల్లో ఆ కార్డు తీసుకుని వెంటనే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇవాళ నిజంగా చెప్పాలి అని అంటే నిరుపేదలకి, బలహీన వర్గాలకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబాలు పైకి వస్తాయి. ముసలా వాళ్ళు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే చూపించలేని పరిస్థితి. చాలామంది వాళ్ళ పిల్లలు కూడా కూలి పని చేసుకుని ఉండడంలో వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా గొప్పగా ఉపయోగపడిన మాట వాస్తవం. ఇలాంటి గొప్ప పథకాలు ఆయన తీసుకురాబట్టే ఒక పక్క రైతు, ఒక పక్క వృద్ధుడు, ఒక పక్క విద్యార్థులు ఇలాంటి గొప్ప తీసుకురాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ప్రజల్లో బతుకున్న మాట వాస్తవం. విగ్రహం రూపేణా కాకపోయినా ప్రతి మనిషిలోనూ ఆయన బతుకున్న మాట వాస్తవం. అలాగే రాజశేఖర రెడ్డి గారు వారసత్వం పుచ్చుకుని మనకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మాట వాస్తవం. దీంట్లో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆయన కంటే ఎక్కువ తీసుకురావడం కూడా జరిగింది, పేదవాడిని ఆదుకోవడం కూడా జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చిందో లేకపోతే ఇంకోటి జరిగిందో మేము ప్రతిపక్షంలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు కూడా, ఎవరికి, ప్రజలకి మనం ఏం తప్పు చేశాము. అనేక సంక్షేమ కార్యక్రమాలు మనకి పేదవాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇస్తే మనం తప్పు చేసామేంటి, వేరే పార్టీ వాళ్ళ మాటలు నమ్మి మనం తప్పు చేసామని చాలామంది పశ్చాత్తాపడుతున్నమాట వాస్తవం. రాబోయే పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా
అబద్ధం చెప్పను, మడం తిప్పను, నేను మాట మీదే ఉంటాను అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నారు. అంటే ఒక మాట ఇస్తే ఆ మాటే, మాట తప్పటం, చంద్రబాబు గారి లాగా మాట తప్పటం, మడతేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని మాట వాస్తవం. అదే దారిలో కూడా వల్లభనేని వంశీమోహన్ గారు కూడా బడుగు బలహీన వర్గాలకి నిత్యం ఆయన పిల్లలు చదువుకోవాలంటే ఫీజులు కట్టడమే కానీ, ఆరోగ్యం బాగాలేదంటే ఆయన కారిచ్చి హాస్పిటల్కి పంపించడమే కానీ, అలా ప్రతి పేదవాడిని ఆదుకుండంలో ముందున్నమాట వాస్తవం. వీళ్ళిద్దరూ కూడా రాబోయే పరిస్థితుల్లో మళ్ళీ ఈయన ఆరోగ్యం పుంజుకుని మళ్ళీ మనకి ఎమ్మెల్యేగా రావాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. రోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా ఊరు కోడూరుపాడు గ్రామంలో ఈ నివాళ గాంధీ గారు మండల అధ్యక్షులు గాంధీ గారి ఆధ్వర్యంలో ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మా ఎంపీటీసీ కార్తిక్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు చందు శివ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించాము. రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు పేదవాళ్ళకి ఎన్నో ఉపయోగాలు కలిగినాయి. రైతులు, ముఖ్యంగా రైతులు అయోమయంలో ఉన్న సమయంలో రుణమాఫీ అనేది ఆయన తీసుకొచ్చి రుణమాఫీ చేయటం జరిగింది. ఆ రుణమాఫీ వల్ల రైతుల్లో ఎంతో శక్తి పెరిగింది. వాళ్ళ వ్యవసాయం చేసుకుంటానికి ఇసురుబాటు కూడా కలిగింది. ఆయన పెట్టిన విధానం, ఆ పథకం ద్వారా రైతులు ఎంతో మేలు జరిగింది. కాబట్టి అలాగే తన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పార్టీని స్థాపించి వైఎస్ఆర్సీపీ అనే పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాల కన్నా ఎక్కువగా పేదవాళ్ళకి ఇంటికి డోర్ టు డోర్ పంచాయతీ ఆఫీసులు చుట్టూరు, సచివాలయం చుట్టూరు తిరగకుండా ఇంటికి వారంటీల ద్వారా ప్రజలకి ఎన్నో పథకాలు రుణాలు డైరెక్టర్గా ఇంటికి డోరు ఫస్ట్ తారీఖు తెల్లవారుజాము 4:30-5 పంపించడం ఆయన వారంటీల ద్వారా జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని మేమందరం కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో అలాగే మన నియోజకవర్గంలో కూడా వంశీ గారు పేదవాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కష్టం వచ్చిందన్నా అని చెప్పగానే ఆయన వెంటనే వైద్యం కానీ, విద్య కానీ, ఆర్థిక సాయం కానీ అందించటం. ఇవాళ ఈ చుట్టుపక్కల ఉన్న ఎందరు ఎమ్మెల్యేలు అయినా కానీ ఇలాంటి ఎమ్మెల్యే వెంటనే స్పందించి రుణ సాయం కావాలన్నా, రికమెండేషన్ కావాలన్నా చేయటంలో వంశీ గారికి మించిన ఎమ్మెల్యే లేరు. ఆయన మన అదృష్టం. ఇక్కడ ఆయన మనల్ని గెలిపించుకుంటాం. ఇంకోసారి మనం ఆయన్ని గెలిపించుకోవాలి. ఆయన ఉన్నతమైన మినిస్టర్ వాదాలో కూడా చూడాలని నా కోరిక. అయ్యప్ప స్వామి ఆయనకి ఆశీస్సులు ఇచ్చి మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.